బ్యాక్ టు అవర్ ఛానల్ 2MA అండ్ స్పైసీ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి టమాటా బాత్. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg రవ్వ, సూజీ రవ్వ, జీడిపప్పు, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, పల్లీలు. కడాయి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సూజీ రవ్వ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎయిట్ స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ పల్లీలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, తర్వాత ఆనియన్స్. ఆనియన్స్ వేసిన తర్వాత జీడిపప్పు. ఉల్లిపాయ తొందరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి. టమాటా మగ్గడానికి గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసుల రవ్వ తీసుకున్నా కాబట్టి 6 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా. ఉప్పు సరిపడా వేసుకోవాలి. నీళ్ళు మరిగాయి. ఇప్పుడు రవ్వ పోసుకోవాలి. కానీ ఉంటలు కట్టకుండా చిన్నగా తిప్పుకుంటూ పోసుకోవాలి. స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటే ఉండాలి, లేకుంటే ఉంటలు కడుతుంది మొత్తం రవ్వ అనేది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంకా టమాటా బాత్ రెడీ. దీని పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. దీనికి స్పెషల్ కాంబినేషన్ పల్లి చట్నీ.